నిన్నటి నుంచి నిన్న ధూళిపాల నరేంద్ర లాంటి వాళ్ళు మాట్లాడింది. ఆయన చనిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు. ప్రభుత్వం ఏర్పడక ముందే కక్ష సాధింపు అని ఎలా అంటారని. దీని మీద వైసీపీ వాళ్ళు ముందు నుంచి ఒక వాదన చేస్తున్నారు కదా, చేసే దాడులేవో ప్రభుత్వం ఏర్పడక ముందే చేయండి, తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీదకి వస్తుందన్నారు. అందుకని పనిగట్టుకొని అనేక చోట్ల అనేక ఘటనలు జరిగాయి, ఇది కూడా దాంట్లోది అని. ఏది ఏమైనా కానీ దీని అంతటి సందేశం అయితే రాష్ట్రంలో రాజకీయమైన ఘర్షణలు, టెన్షన్లు క్లైమాక్స్ పరాకాష్ఠకు చేరుతూనే అంతకంత కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఫైనల్గా అక్కడికి ఇప్పుడు అదేది ఒక బ్యారికేడ్ పెడితే అంబటి రాంబాబు వెళ్ళి దాన్ని తీసేయమని పోలీసులతో బాగా వివాదానికి దిగారని వాళ్ళే చెప్తున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అది ఇదని. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన బృందాన్ని లేకపోతే ఇన్ని వేల మందిని అయితే అనుమతించరు. ఆ చివరి సన్నివేశంలో ఏం జరుగుతుంది అనేది బహుశా ఇంకో గంటన్నరకు అది స్పష్టం అవ్వచ్చు.